నెల్లూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణాలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పెన్నా నదిలో ఇసుక యథేచ్ఛగా తరలిస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో భారీ డిమాండ్ ఉన్న పెన్నా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ కోట్లు గడిస్తున్నారు. అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో ఇసుకను తరలిస్తున్నారు. అధికారులు కూడా ఇసుక అక్రమ రవాణాపై చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. అంతేకాదు ప్రశ్నించిన గ్రామస్తులను ఇసుకాసురులు బెదిరిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఓపెన్ ర్యాంపుల్లో ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్న టీడీపీ నేతల కన్ను ఆత్మకూరు నియోజకవర్గం పడమటి కంభంపాడు, కోవూరు నియోజకవర్గంలోని ముదివర్తి ఇసుక రీచ్ల మీద పడింది. రాత్రి సమయాల్లో ట్రాక్టర్లతో సరిహద్దులు దాటిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే పోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అనుచరులే ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఎస్ఈబీ అధికారులు దాడులు చేసి వాహనాలను సీజ్ చేసినప్పటికీ వాటిని సాయంత్రంలోపు వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పడమటి కంభంపాటు ఇసుక రీచ్పై రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి కన్నుపడిందట. అక్రమార్కులు స్థానిక టీడీపీ నేతలతో కుమ్మక్కై దోపిడీని సాగిస్తున్నారు. భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తూ రవాణా సాగిస్తున్నారు. నిత్యం 100కు పైగా వాహనాల్లో ఇసుక తరలిపోతోంది. మన పెన్నా నదిలో ఉండేటువంటి ఇసుక ఏదైతే ఉందో చాలా విలువైన ఇసుక. నెల్లూరు మరియు బెంగళూరులో అది చాలా ఖరీదైనది. సాయంత్రం 6 తర్వాత ఈ ఇసుక చాలా అక్రమంగా తరలి వెళ్తుంది, వేరే రాష్ట్రాలకి వేరే ఊర్లకు వెళ్తుంది. దీని మీద అధికారులు దృష్టి సారించాలా. దీనివల్ల అధికారులకి ఎంతో చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడున్నటువంటి నాయకులు దాన్ని చాలా అక్రమంగా తరలిస్తున్నారు. దీని మీద దృష్టి సారించి అధికారులకి, జిల్లా అధికారులకి, కలెక్టర్ గారికి, మిగతా వారికి ఏదైతే ముదివర్తిపాళెం ఈ ఏరియాలో అంతా ఉన్నటువంటి ఒక నాణ్యమైన ఇసుక అక్రమంగా తరలిపోతుంది. నెల్లూరు జిల్లాలో భారీగా లభించే పెన్నా నది ఇసుకను కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. ఒక టిప్పర్ ఇసుక ధర ఇతర రాష్ట్రాల్లో 90,000 వరకు పలుకుతోంది. దీంతో పోలీసులు, రెవెన్యూ, ఆర్టీఏ, మైనింగ్ శాఖల అధికారులకు అక్రమార్కులు నెలవారీ మామూళ్లు సమర్పిస్తూ యథేచ్ఛగా ఇసుక తరలిస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇసుక స్టాక్ పాయింట్స్ వద్ద కూడా రాత్రి సమయాల్లో ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్న ప్రచారం పెద్ద ఎత్తున ఉంది. ఉచిత ఇసుక పాలసీ అంటూ కూటమి ప్రభుత్వం చేసిన హడావుడి అంతా డొల్లే అని తేలిపోయింది. నిర్మాణ అవసరాలకు ఉచితంగా ఇసుకను సరఫరా చేస్తామని కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. కానీ ఆచరణలో మాత్రం అది ప్రచార ఆర్భాటంగా మిగిలిపోయింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఓపెన్ రీచ్ల్లో కూటమి నేతలు రాత్రి పగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుకను దోచేస్తున్నారు. పర్యావరణ అనుమతుల కారణంగా సిద్ధాంతం, నడిపూడి, కోడేరు, కరుగోరు మిల్లి ఓపెన్ ర్యాంపుల్లో ఇసుక తరలింపుకు అవకాశం ఇవ్వలేదు. దీంతో ఇదే అదనుగా కరుగోరు మిల్లి ర్యాంపులో పొక్లైనర్లను ఏర్పాటు చేసి మరీ ఇసుకను దోచేస్తున్నారు. ఏలూరు జిల్లాలో 5 ఇసుక రీచ్లు, 3 డీసిల్ట్ రీచ్లు, 6 స్టాక్ యార్డులు ఉన్నాయి. నూతన పశ్చిమ గోదావరి జిల్లాలో 6 ఇసుక రీచ్లు, 5 డీసిల్టేషన్ పాయింట్లు, 6 స్టాక్ పాయింట్స్ ఉన్నాయి. ఇవన్నీ గతం నుంచి కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో కేవలం కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట, వంజరం, ఉంగుటూరు మండలంలోని చేబ్రోలులో స్టాక్ పాయింట్లలో మాత్రమే ఇసుక అందుబాటులో ఉంది. మిగిలిన ఏ ఒక్క రీచ్ కూడా పూర్తి స్థాయిలో తెరుచుకోలేదు. దీంతో ఇసుకాసురులకు ఇది వరంగా మారింది. ఓపెన్ రీచ్ల్లో ఇసుకను యథేచ్ఛగా తరలిస్తూ కాసులు వెనకేసుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు. చూస్తే కనుక కూటమి నేతల మాటను కూడా చూస్తే ప్రధానంగా ఉన్నటువంటి గోదావరి తీరాన్ని చూస్తుంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఇసుకనంతా కూడా తోడేసుకుని సొమ్ము చేసుకుంటారని చెప్పొచ్చు. వరదలు వచ్చే సమయానికి సంబంధించి ముందుగానే తామంతా కూడా మేలుకోవాలని చెప్పని ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి టీడీపీ నేతలు కూడా ఆధిపత్యంగా ఒకరొకరు కూడా ట్రాక్టర్లు వేసుకుని కూడా అర్ధరాత్రి పూట ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను కూడా తరలించేస్తున్నారు. విజువల్లో చూసుకుంటే ప్రధానంగా బాటలు కూడా ఇక్కడ ఉన్నటువంటి చెరగనటువంటి బాటలు కూడా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చిన్న చిన్న గుట్లుగా ఏర్పాటు చేసుకుని వీటిని కూడా తోలేసుకుని అడ్డంగా సొమ్ము సంపాదించుకుంటున్న బస్సు కూడా కనపడుతుంది. ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ మనం ఉన్నటువంటి ర్యాంపు కూడా చూసుకుంటే ఏదైతే ఆచంట సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆచంట మండలంకి సంబంధించినటువంటి తిరిగినటువంటి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కరుగోరు మిల్లికి సంబంధించినటువంటి ర్యాంపు కానీ మరోవైపు ఓపెన్ ర్యాంపుల విషయంలో చూసుకుంటే కనుక నడిపూడి, సిద్ధాంతం, కోడేరు ఈ సంబంధించినటువంటి ర్యాంపులు కూడా ఓపెన్ ర్యాంపులుగా ఉంటాయి. వీటి నుండి కూడా
పగలకు సంబంధించి కూడా ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి ర్యాంపుల్లో ఇసుక తరలింపుకి ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. ఎటువంటి అనుమతులు ఇవ్వని తరుణంలో అర్ధరాత్రి పూట ఇసుక సంబంధించినటువంటి ఇచ్చలవిడిగా తొలగిపోతున్నారు. చూస్తే నదీ గర్భానికి సంబంధించి కూడా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో కూడా తీవ్రంగా చూస్తే కనుక గోతులతో తీసి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి ఇసుకనంతా తరలించి వెళ్ళిపోతున్నారు. తీస్తే ఇక్కడ ఉన్నటువంటి ఎవరి వాటాలు వారికి అనుసంధంగా మారింది. ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకరికొకరు కూటమి నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి నేతలు కూడా అర్ధరాత్రి పూట ఎవరైతే వీరికి సంబంధించినటువంటి అడ్డుగా వస్తారనుకుంటారో వారికి సంబంధించి పూర్తి స్థాయిలో వాళ్ళకి మామూలు కూడా ముట్ట చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఇసుకనంతా తరలించిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే ఇసుక లోడు ట్రాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో రేత్రిపూట కూడా తిరుగుతూ ఉంటున్నాయి. ఇక్కడ నుంచి గ్రామస్తులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సుమారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాక్టర్లతో కూడా ఇక్కడ నుండి ఇసుకనంతా కూడా తోలేసుకుంటున్నారు. నెలాఖరులోపు గోదావరికి సంబంధించినటువంటి వచ్చే అవకాశం పోటెత్తే అవకాశం ఉండడంతో అదే తడువుగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓపెన్ ర్యాంపులు ఉంటాయో వీటిలంటూ కూడా కొల్లగొట్టేస్తున్నారు. పెద్ద ఎత్తున కూడా ఇసుక నిల్వలు పెట్టుకుని పూర్తిగా వర్షాకాలం ఎక్కువగా ధరకు అమ్ముకుని వచ్చని చెప్పి పూర్తి స్థాయిలో కూడా కూటమి నేతలు కూడా కుటిల యత్నాలు చేసినటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. చూస్తే కనుక వీరి అక్రమాలకు కూడా పూర్తి స్థాయిలో చూస్తే కనుక అధికార యంత్రాంగం కూడా అడుగులకు మడుగులు వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కూడా ఎవరు కూడా ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో అర్ధరాత్రి కూడా విచ్చలవిడిగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి ఇసుక సంబంధించినటువంటి ఏదైతే కూటమి నేతలు కూడా విచ్చలవిడిగా దోసుకుంటున్న పరిస్థితి కూడా కనబడుతుంది. మరోవైపు ప్రధానంగా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ర్యాంపులకు సంబంధించి ఇసుక ర్యాంపులకు సంబంధించి పర్యావరణకు సంబంధించినటువంటి అనుమతులకు సంబంధించి లేకపోవడంతో పూర్తి స్థాయిలో పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి ఇసుక ర్యాంపులకు సంబంధించి కానీ ఓపెన్ రీచ్ల విషయంలో కానీ ఏమీ ప్రారంభం కావలేదు. అదే తరుణంలో కూడా ఉన్నటువంటి ఓపెన్ ర్యాంపులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో విచ్చలవిడిగా అర్ధరాత్రి పూట కూడా పూర్తి స్థాయిలో కూడా ఎవరు వచ్చినట్టు వారు నేతలు ఎవరైతే ఉన్నారో టీడీపీ నేతలు కూడా యథేచ్ఛగా కూడా రెచ్చిపోతూ ఇక్కడ ఉన్నటువంటి ఇసుకను కూడా తరలించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది. ఫినిష్ కుమార్ రాస్తో రాజు, సాక్షి టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. ఇక ప్రారంభమైన ఇసుక రీచుల్లో కష్టాలు మరోలా ఉన్నాయి. ప్రజలకు ఇసుక విధానం, రేటు తెలపాల్సిన అధికారులు సమన్వయం లేక ప్రజలు అయోమయంలో ఉన్నారు. వినియోగదారుడే ర్యాంపుకొచ్చి ఇంటి ప్లాను, సచివాలయ అనుమతి పత్రం అందించాలని నిబంధన పెట్టడంతో లారీల యజమానులు సమ్మెబాట పట్టారు. దీంతో కొవ్వూరు కుమారదేవం ర్యాంప్ వద్ద ఇసుక అమ్మకాలు ఒక్క రోజులోనే నిలిచిపోయాయి. మాకు ఇక్కడ కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇసుక ర్యాంప్లో అడిగే ప్రూఫ్స్ ప్రకారం మాకు చాలా ఇబ్బంది అవుతుందండి. దానివల్ల మాకు ఇక్కడ ఏదైతే ఇసుక ఇవ్వమని చెప్పారో ఆ విధంగా మేము తీసుకెళ్ళి ఇవ్వడం చాలా ఇబ్బందిగా ఉంది. మాకు కస్టమర్ ఇక్కడ తీసుకొచ్చి మరీ లోడ్ వేసుకెళ్ళమని చెప్పేసి ర్యాంప్లో ఎంప్లాయీస్ చెప్తున్నారండి. ఆ విధంగా అవ్వట్లేదు. మేము గత 5 రోజులుగా ఈ స్ట్రైక్ చేస్తున్నామండి. అయినా సరే ఎటువంటి రెస్పాన్స్ లేదండి. ఎక్కడి నుంచి కూడా మేము చాలా ఇబ్బందులు గురవుతున్నాం. ఇసుక పాలసీ అన్నది ఈ విధానం కరెక్ట్గా లేదండి. దాని గురించి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు పెట్టిన పాలసీ గట్ట దానిలో పెట్టిన అన్ని కావాలంటే ఇవ్వాలంటే ఇవ్వలేదని ఇబ్బంది పడుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో అధికారం అండతో జిల్లా మంత్రి వర్గీయులు, టీడీపీ నేతలు ఇసుకను యథేచ్ఛగా కొల్లగొడుతున్నారు. తమ సొంత అవసరాలు అని చెప్పి భారీగా డంప్ చేసుకుంటున్నారు. దీంతో సామాన్యులకు ఇసుక అందని పరిస్థితి నెలకొంది శ్రీకాకుళం జిల్లాలో. ఉచిత ఇసుక విధానం అని బయటకు చెప్తున్నా స్టాక్ పాయింట్ల వద్ద డబ్బు వసూలు చేస్తుండటంతో అంతా విస్తుపోతున్నారు. శనివారం నరసన్నపేట మండలం మడపాం ఇసుక ర్యాంప్ నుంచి నిమ్మాడకు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక తరలించారు. మంత్రి అచ్చెన్నాయుడి మనుషులమని చెప్పి ఉదయం నుంచి సాయంత్రం వరకు 50కి పైగా ట్రాక్టర్ల మేర మొత్తం 300 మెట్రిక్ టన్నుల ఇసుక తరలించారు. ఇంత బహిరంగంగా జాతీయ రహదారిపై ఎటువంటి రసీదులు లేకుండా ఇసుక తరలిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. మడపాం నుంచి నిమ్మాడ వరకు జాతీయ రహదారి పొడవునా ఇసుక ట్రాక్టర్లు బార్లు తీరాయి. మంత్రికి ఒక రూలు, సామాన్యులకు ఒక రూలా అని కొందరు మండిపడుతున్నారు. ఇంత పబ్లిక్గా ఇసుక అక్రమంగా తరలించినా ఎవరూ పట్టించుకోకపోవడం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇసుక ఫ్రీ అన్నారు. కాకపోతే ఇది కొందరు దళారులకి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికే విసులుబాటుగా కలుగుతుందే తప్ప పేదలకి ఉచితంగా వెళ్ళడానికి వాళ్ళు చాలా ఎక్కువ మోతాదులో డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితులు వస్తుంది. ఇసుకకు రోజురోజుకు కొరత పెరుగుతుండటంతో ఇదే అదనుగా టీడీపీ నేతలు ప్రభుత్వ స్థలాల్లో పెద్ద ఎత్తున డంప్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. నరసన్నపేట మండలం బుచ్చిపేట వద్ద వంశధార నదికి వెళ్లే దారిలో 100 మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేశారు.
లుకలాంలో డిపిఇపి స్కూల్ ఆవరణతో పాటుగా నదికి వెళ్లే మార్గాల్లో 50కి పైగా మెట్రిక్ టన్నుల ఇసుక అనధికారికంగా నిల్వ చేశారు. దీన్ని రాత్రి సమయాల్లో తరలించి ట్రాక్టర్ ఇసుక 4,500 నుంచి 5,000 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. లారీల్లో లోడ్ చేసి విశాఖకు తరలించి అమ్ముకుంటున్నారు. గోపాలంపేట నుంచి ఇసుక అక్రమ తరలింపు కొనసాగుతోంది. ఈరోజైతే ఉచిత ఇసుక అయితే పేదలకు అందట్లేదు. మీరు ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేయండి. ఎవరైతే టీడీపీ నాయకులు ఉన్నారో, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారో వాళ్ళకే అందుతుంది తప్పితే మధ్యతరగతిగా పేద ప్రజలకు కానీ ఎటువంటి ఉచిత ఇసుక అనేది అందట్లేదు. ఉచిత ఇసుక విధానం పేరిట కూటమి నాయకులు మోసం చేశారని భవన నిర్మాణదారులు మండిపడుతున్నారు. రవాణా ఛార్జీలు కూడా తడిసి మోపెడై గతంలో కంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తూరు మండలం అంగూరు స్టాక్ పాయింట్ వద్ద ప్రభుత్వం ఇసుక విక్రయాలు ప్రారంభించింది. టన్ను ఇసుకకు 340 చెల్లించాలని బ్యానర్లు కట్టి మరీ వసూలు చేస్తుంటే ఉచిత ఇసుక ఉచితం ఎలా అవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. గతంలో అయితే ఆయా మండలాల్లో ఇసుక ర్యాంపులు ఉండేవి. ప్రస్తుతం ఇసుక ర్యాంపులు లేకపోవడంతో అంగూరు ఇసుక పాయింట్కి రావాల్సి వస్తోందని, ఒక్కో వినియోగదారుడిపైన ట్రాక్టర్కి 3,000 పైబడి రవాణా భారం పడుతోందని అంటున్నారు. నెల్లూరు, శ్రీకాకుళంలో పరిస్థితిలా ఉంటే రాజమండ్రిలో ఎంతో ఆర్భాటంగా అట్టహాసంగా ఉచిత ఇసుక పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించారు. 3 రోజులు కూడా పూర్తి కాకముందే శాండ్ పాయింట్ మూసేశారు. ఇసుక కావలసిన వారంతా నేరుగా ర్యాంపుల వద్దకి వెళ్లి తెచ్చుకోవాలని ప్రకటనలు ఇచ్చారు అధికారులు. అయితే అట్టహాసంగా ప్రారంభించిన ఫ్రీ శాండ్ పాయింట్ ని ఎందుకు మూసేశారో తెలియక జనం అయోమయంలో ఉంటే ర్యాంపుల వద్ద ఓ ప్రజాప్రతినిధి లారీల నుంచి కప్పం వసూలు చేస్తూ సొంత దందా మొదలుపెట్టారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ఇసుక పాలసీ జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇప్పటికే నెల రోజులుగా ఇష్టారీతిన గుట్టలుగా పోసి నిల్వ ఉంచిన ఇసుకను అమ్మేసుకున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు జనాన్ని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రాజమండ్రిలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ప్రాంతంలో లాలా చెరువు ఫ్రీ శాండ్ పాయింట్ను అధికార పార్టీ ప్రతినిధులు హడావుడిగా ప్రారంభించారు. వర్షాకాలంలో ప్రభుత్వ, ప్రైవేట్ అవసరాల కోసం ఇసుకను భారీగా డంప్ చేసిన ప్రాంతాల నుంచి 20 రోజుల్లోనే భారీగా ఇసుక తరలిపోయింది. నిబంధనలకు విరుద్ధంగా శాండ్ స్టోరేజ్ పాయింట్ల నుంచి టీడీపీ, జనసేన నేతలు ఇసుక అమ్మేసుకున్నారు. గుట్టలున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి. కేవలం 20 రోజుల్లో 20 కోట్ల రూపాయల ఇసుక కనిపించకుండా పోయింది. గుట్టల వద్ద మిగిలిన ఇసుకను ఫ్రీగా ఇస్తారని భావించిన అనేక మంది ట్రాక్టర్లు తీసుకుని ర్యాంపులు, స్టాక్ యార్డ్ల వద్దకు వెళ్లి ఒట్టి చేతులతో తిరిగొచ్చారు. ఈ స్టాక్ పాయింట్ వద్ద 2 రోజులు మాత్రమే ఇసుక విక్రయాలు జరిపిన ప్రభుత్వం టన్నుకు 475 రూపాయలు చెల్లించి ఇసుక కొనుగోలు చేయాలని ప్రకటించింది. 2 రోజుల్లోనే అధికారులు యూటర్న్ తీసుకోవడంపై జనం మండిపడుతున్నారు. 2 యూనిట్ల వాహనానికి 4,000 రూపాయలకు పైగా చెల్లించాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 7 ఇసుక స్టాక్ పాయింట్స్ ఉంటే వాటిలో 1 ఇప్పటికే మూసేశారు. మరో 6 కేంద్రాల్లో ఎక్కడా ఇసుక ఉచితంగా లభించడం లేదు. మరోవైపు శాండ్ ర్యాంపుల వద్ద దళారులు ఎంటర్ అయ్యారు. ప్రతి ఇసుక లారీకి తమకు కొంత మొత్తం చెల్లించాలని డిమాండ్ మొదలుపెట్టారు. రాజమండ్రి రూరల్, కాతేరు శాండ్ పాయింట్ వద్ద ఇప్పటికే ఈ దందా కొనసాగుతోంది. జిల్లాలో ఇప్పటికే శాండ్ విషయంలో చక్రం తిప్పుతున్న ఓ నేత అనుచరులు కూడా ఎంటర్ అయి దందా నిర్వహిస్తున్నారు. రెవెన్యూ సిబ్బందితో సహా అధికారులెవరూ ఈ దందా వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం యథేచ్ఛగా ఉచితం పేరుతో అక్రమాలు కొనసాగుతున్నాయి.